ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ పలు అంశాలపైన చర్చించింది. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లు రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు ప్రభుత్వానిదే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా భారం పడదన్నారు సీఎం జగన్. ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తామని అని తెలిపారు. 10,000 మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంట్ ఇప్పటికే 89% ఫీడర్లతో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైఎస్ఆర్కు దక్కుతుందని సీఎం జగన్ తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుపై ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ కింద 2 బ్యారేజీల ప్రతిపాదనలను ఆమోదించింది. బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణపై నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ నియంత్రణ చర్యలు, జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 ఐచ్ఛికాలపైన చర్చించింది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ పలు అంశాలపైన చర్చించింది. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లను రెగ్యులైజ్ చేస్తామని తెలిపారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని, ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. మీటర్ల ఖర్చు డిస్కంలు ప్రభుత్వానిదే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్క పైసా కూడా భారం ఉండదన్నారు సీఎం జగన్. ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. 10,000 మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. వచ్చే 30-35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంటు ఇప్పటికే 89% ఫీడర్లలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైఎస్ఆర్కు దక్కుతుందని సీఎం జగన్ తెలిపారు. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టు పైన ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ కింద 2 బ్యారేజీల ప్రతిపాదనలను కూడా ఆమోదించింది. బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణపైన కూడా నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ నియంత్రణ చర్యలు, జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2 ఐచ్ఛికాలపైన కూడా చర్చించింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మనం చూస్తూ ఉన్నాము. మంత్రులందరూ కూడా దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే కేబినెట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్, అలానే కేబినెట్లో చర్చించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాము. ఏపీలో ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ పథకానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్తో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లే అని చెప్పి భావించవచ్చని అంటున్నారు. మనం చూస్తున్నాం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు. మద్య నిషేధాన్ని అమలు చేయడం కోసం, మద్యం దుష్ఫలితాలని ప్రజలకు వివరించడం కోసం షార్ట్ ఫిల్మ్స్ పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 25 లోపల 5 నుంచి 10 నిమిషాలు విడిదిగలిగిన షార్ట్ ఫిల్మ్స్ని రూపొందించి పంపవలసిందిగా ఔత్సాహికులకి కోరుతున్నాం. మొదటి బహుమతి 5గురికి, రెండవ బహుమతి 5గురికి, మూడవ బహుమతి 5గురికి. ఇవి కాకుండా బెస్ట్ రైటర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్కి ఒక 3 బహుమతులు, మొత్తం 18 బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రజల్లో మద్యం దుష్ఫలితాలని
విస్తృతంగా వివరించడం కోసం సామాజిక మీడియా ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్స్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అక్టోబర్ 2వ తేదీ విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. సెప్టెంబర్ 28వ తేదీన విజేతల వివరాలని ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కదా మీది ఉండను. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైనటువంటి కేబినెట్ పలు అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ కూడా ఉచితమే అని సీఎం జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, ఉన్న కనెక్షన్లు రెగ్యులైజ్ చేస్తామని కూడా తెలిపారు. మంత్రిమండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశ నిర్ణయాల్ని, తీర్మానాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజెప్తూ ఆన్లైన్ వ్యవస్థలో మంచికి, సమాజానికి హితం జరగాలి, సమాజ శ్రేయస్సు కోసం సమాచార మార్పిడి జరగాలి, విషయాలు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనే మంచి ఆలోచనతో ఆన్లైన్ వ్యవస్థని అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించకపోతే ఇవాళ దాని పర్యవసానం ఆన్లైన్లో జోదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్నటువంటి అనేక సంస్థలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో, టీవీల్లో అన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ, పోకర్ లాంటి జోద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి కనుక మనం పట్టుకుంటే 1 సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక 2 ఏళ్ల జైలు మరియు జరిమానా, అలాగే ఆడేవారికి, దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి 6 నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని, జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతుకి ఫ్రీ పవర్ అనే ఆలోచన ఏదైతే నాడు రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అయితే, రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి మాట ప్రపంచానికి చెప్పినప్పుడు రైతుకు ఉచితంగా విద్యుత్ అందిస్తాను అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఆయన ఫ్రీగా పవర్ ఇస్తానంటే, కరెంటును ఉచితంగా రైతులకు అందిస్తాను అనే చెప్పటమే కాకుండా, నిర్ణయించడమే కాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి బకాయిల మొత్తాన్ని 1100 కోట్ల రూపాయలని మాఫీ చేశారు.
ఈ మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, అదే గనక జరిగితే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూసాం. ఇవాళ అదే వ్యక్తులు ఈ పథకం మీద అనేక రకాల మాట్లాడటం చూస్తుంటే మనందరికీ ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి. గడిచిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం, విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 20,000 కోట్ల పైచిలకైతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 14,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బకాయిల్ని, పాత బకాయిల్ని తీర్చితే దానిలో ఉచిత విద్యుత్కి, రైతులకి ఉచిత విద్యుత్కి ఏదైతే ఇచ్చిందో కరెంటు డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్కి రైతులకు వాడిన కరెంటుకి కట్టాల్సింది 7,172 కోట్ల రూపాయల బకాయిలను కూడా అప్పు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఇవాళ రైతుల గురించి, రైతుల యొక్క ఉచిత విద్యుత్ గురించి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని చెల్లించడమే కాకుండా, అంటే ఆ చెల్లించి వదిలేసి వెళ్ళిపోతే దాన్ని తీర్చడం అనేదే కాకుండా ఈ ప్రభుత్వం పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేయాలని కూడా జగన్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట, ఆ మాట నిలబెట్టుకుందామని చెప్పని ఒకసారి కరెంటు డిపార్ట్మెంట్లోకి వెళ్తే మరి నాకు ముందు చూపు ఉంది ప్రపంచంలో అందరికన్నా, మాటలు కోటలు దాటించేటువంటి గత పాలకులు తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది ఈ ప్రభుత్వానికి. 40% పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఫీడర్లో 40% పైబడి 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చేప్పటికీ కరెంటు డిపార్ట్మెంట్లో ఉంది. డిస్కంలోను, ట్రాన్స్కోలోను 9 గంటల కరెంట్ ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. ఆ స్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,700 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ఆ డబ్బుల్ని విద్యుత్ శాఖకి ఇచ్చి నిరంతరం అంటే దాన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఖర్చు పెడుతూ, సబ్స్టేషన్లను కడుతూ, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ రాబోయే రబీ పంట దగ్గర నుంచి కూడా 100కి 100%, ఇప్పటికీ 90%కి చేరుకున్నాం. 100కి 100% పగటిపూట 9 గంటలు నిరంతరాయమైనటువంటి నాణ్యమైన కరెంటుని రైతులకు ఉచితంగా అందించేదానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లని చేసుకుంటం జరిగింది. ఈ వైఎస్ఆర్ రైతు ఉచిత విద్యుత్ పథకంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసిన మేరకు రైతులందరికీ కూడా మీటర్ పెట్టాలి. ఎంత అయితే వాడతారో దాన్ని ప్రతి పైసాని రైతు అకౌంట్లో జమ చేయాలి. రైతు కరెంటు డిపార్ట్మెంట్కి పే చేయాలి. రేపు ఎక్కడన్నా తప్పు వస్తే కరెంటు డిపార్ట్మెంట్ని నిలదీసేటువంటి హక్కు వారికి మానసికంగా కల్పించబడాలి. ఇవాళ ఏంటంటే రైతులు మేము ఎవరో డబ్బులు కడుతున్నారు, ప్రభుత్వం ఏదో కొడుతుంది, ఫ్రీగా ఇస్తుందనే మాటలు మాట్లాడే పరిస్థితి కాకుండా, నేను డబ్బులు కడుతున్నాను కాబట్టి నాకెందుకు కరెంట్ ఇవ్వు అని చెప్పని గట్టిగా రైతుకు నిలదీసే హక్కు రావటమే కాకుండా, డిస్కమ్ల కంటే కరెంటు డిపార్ట్మెంట్కి కూడా రైతు దగ్గర డబ్బు తీసుకున్నందుకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా వారి మీద అకౌంటబిలిటీ కూడా పెంపొందించే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే రైతులు ఎవరికి కూడా ఒక్క పైసా భారం మాత్రం ఇందులో పడే పరిస్థితి లేదు. అలాగే ఉచిత ఏదైతే మనం రైతుకు ఫ్రీ పవర్ 9 గంటలు ఇస్తున్నామో దాంట్లో ఈరోజు పరిమితులు లేవు, రేపు కూడా పరిమితులు అనేవి ఉండవు వాడకం మీద. ఇప్పటికీ 18 లక్షల రైతు కనెక్షన్లు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో.
ప్రభుత్వం దగ్గర ఈ మధ్య మేము లెక్కేసుకుంటే 1 లక్ష అనధికార కనెక్షన్లు కూడా రైతువారీ కనెక్షన్లు ఉన్నాయి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు తక్షణం అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాం. ఇమీడియట్గా రెగ్యులరైజ్ చేసి ఈ పథకంలోకి వారిని కూడా 1 లక్ష మంది రైతులను కూడా ఈ పథకంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది అంటే రైతుకి స్థైర్యాన్ని కల్పించడం. నేను ఊరికే వాడుకోవట్లేదు, నా అకౌంట్లో జగన్ ప్రభుత్వం డబ్బులు వేస్తుంది, ఆ డబ్బులతో నేను కరెంటు కడుతున్నాను కాబట్టి నాకు నాణ్యమైన కరెంటు కావాలి, ఎందుకు ఇవ్వవు అని డిమాండ్ చేసే ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. రైతు కూడా ధైర్యంగా అధికారులను నిలదీసేదానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకుంటాకి ఏదైతే రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి ఆ భారం ఇప్పటికీ ప్రభుత్వం మీద 8,300 పైచీలకు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఈ పగటిపూట ఉచిత విద్యుత్ రైతుకి ఏదైతే ఇస్తానో దానికోసం 8,000 కోట్లు పైబడి ప్రభుత్వం భరిస్తుంది. ఇది రాబోయే రోజులు ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా రైతులు వస్తుంటారు, కొత్త కనెక్షన్లు ఇస్తుంటాం. అందుకోసం అని చెప్పినే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం తగ్గుతూ రైతు మీద కూడా ఎక్కడ భారం ఉండకుండా ఉండటం కోసం ఇవాళ ట్రాన్స్మిషన్ లాసులు కానీ డిస్కమ్ లాసులు కానీ అన్నీ కలుపుకుంటే ₹6 పైబడి ₹6.70 అంత యూనిట్ ఖర్చు అవుతుంది. అది భారం ఇవ్వకుండా ఆ భారాన్ని తగ్గించడం కోసం ఈ 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తుని పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వమే తద్వారా దీన్ని ₹2.50 లోపే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ రేటును తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. రైతుకు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉచితంగా 9 గంటల నిరంతరాయ నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించడానికి ఇవాళ మేముండొచ్చు, తర్వాత రాబోయే తరాల్లో ఏ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరు వచ్చినా కూడా సులువుగా ఉంటుందనేటువంటి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే భూమి కౌలుకి ఇచ్చినా కూడా ఎవరన్నా రైతు కనుక కౌలుకి ఇచ్చినా కూడా ఈ ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం అమలవుతుంది. ఇవాళ ప్రతి రైతు మీద సరాసరి ₹48,000 ఈ ఉచిత విద్యుత్కి ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 18 లక్షలే కాకుండా మరొక 1 లక్ష అనధికార కనెక్షన్లు ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాము కొద్ది రోజుల్లోనే. ఈ 19 లక్షల మంది రైతాంగం ఒక్క రైతు నోట్లోంచి కూడా నాది పవర్ డిస్కనెక్ట్ అయింది అనే ఒక మాట కూడా రానివ్వకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే విద్యుత్ బకాయిల చెల్లింపులు ఏదైతే ఫీజు చెల్లింపులు ఏదైతే ఉన్నాయో ఆ చెల్లింపుల యొక్క బాధ్యత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. దాదాపుగా ఈ బాధ్యత సంవత్సరానికి సాలిన ₹8,300 కోట్ల పైబడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల యొక్క ఉచిత విద్యుత్కి అయ్యేటువంటి భారాన్ని బాధ్యతగా తీసుకుంటుంది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టాకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 2021 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతు అకౌంట్లో డబ్బు జమ చేసి రైతు ద్వారా విద్యుత్ బకాయిలు విద్యుత్ ఫీజులను చెల్లించేదానికి కరెంటు ఖర్చుల్ని చెల్లించేదానికి ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తుంది.
అదంటారు. అంటే డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే, రైతులు మాకు బ్యాంకులో అప్పులు ఉంటే కనుక బ్యాంకు వాడు పట్టేసుకుంటాడు కదా అంటున్నారు. లేదు, బ్యాంకరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రైతులు తరపున వీళ్ళందరినీ కలిసి ఒక ఎస్క్రో అకౌంట్ సపరేట్గా ఒకటి తీసుకుంటున్నారు. ఆ అకౌంట్లు ఏది కూడా రైతు దగ్గర, రైతునే ఇమ్మని చెప్తున్నాం అకౌంట్ని. అదంతా కూడా విద్యుత్ శాఖ తొందరలో అది పైలట్, అందుకే పైలట్ ప్రాజెక్టులు చూసుకుని ఏప్రిల్ చేస్తాం. ఆ కరెంట్ అకౌంట్, అది ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ ఎవరు కూడా డబ్బులు ముట్టుకునే అధికారం ఎవరికి ఉండదు. అది కేవలం ఉచిత వ్యవసాయానికి కట్టాల్సినటువంటి విద్యుత్ బకాయిలను కడతాకి తప్పితే మరొక దానికి దాంట్లో ముట్టుకుంటాకి అవకాశం లేకుండా కూడా అకౌంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏదైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్లు ప్రమోషన్ లేకుండా ఉన్నారో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తి ఉత్తరం రాస్తేనే వెంటనే దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పాము. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చింది. వీళ్ళని డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఎండిఓల్ని ప్రమోషన్లు ఇచ్చిన వారి మీద వచ్చి వారిని జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నారో సచివాలయాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ చూసేటువంటి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో వీరందరూ కూడా పనిచేస్తారు. వీరు డివిజన్ స్థాయిలో పనిచేసేటువంటి పోస్ట్ని ఎండిఓలకి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా దీన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా రావడండి. మళ్ళీ మరొకసారి క్యాబినెట్ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నటువంటి పథకాలైనటువంటి నాడు నేడు మనబడి, నాడు నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, ఈ 6 కార్యక్రమాలకి సంబంధించి ప్లానింగు, ఫండింగు, ఫైనాన్సింగు, అంటే దానికి కావలసినటువంటి ప్రణాళిక, నిధుల అందజేయటం, నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇట్లాంటి అన్నీ కూడా సమకూర్చడానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజీ, విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో 2 బ్యారేజీలు నిర్మించాలని చెప్పని సుమారుగా ఒక్కొక్కటి 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ బ్యారేజీల వల్ల బ్యారేజీల నిర్మాణం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి ఇటుపక్క, అలాగే మంగళగిరి మండలం రామచంద్రాపురం అటుపక్క ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. 1215 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే రెండవది కృష్ణా జిల్లా మోపుదేవి మండలం బండికోళ్లంక అనే గ్రామానికి ఒక సరిహద్దుగా, అలాగే గుంటూరు జిల్లా రేపల్లి మండలం తూర్పుపాలెం గ్రామ సరిహద్దుగా మరొక బ్యారేజ్ నిర్మాణం జరుగుతుంది. దీనికి 1350 కోట్ల రూపాయల వ్యయం అవబోతుంది. ఈ 2 నిర్మించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కృష్ణానది వారి కళ్ళ ముందే ప్రవహిస్తున్నప్పటికి కూడా సాగునీటికే కాదు, కనీసం గుక్కడి నీళ్లు పొందటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి బొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి, అలాగే వారి సాగు కష్టాలను తీర్చడానికి వరికెపూడి సెల అనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని త్వరితగతిన నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పని దానికోసం 1273 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే వెనుకబాటుకి ఆలవాలమైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేకించి విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 8 లక్షల ఎకరాలకు
నీరు అందించడమే కాకుండా ఆ ప్రాంతాల్లోని జిల్లా వాసులకి సాగునీరు అందించడం కోసం 15,389 కోట్ల రూపాయలతో బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. చెప్పాలండి, బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని అప్లాండ్లు మెట్ట ప్రాంతాల్లోని ఆ ప్రాంత వాసులందరికీ సాగునీరు, తాగునీరు అవసరాలు తీరుస్తుంది 8 లక్షల ఎకరాల్లోని ఆయకట్టుకు. అలాగే రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు 14 పనుల్ని వెంటనే త్వరితగతిన చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెరిగిందే కానీ పెరిగిన రెగ్యులేటర్ ఏదైతే మనకి కేటాయింపులు ఉన్నటువంటి నీళ్ళకు కానీ వరద నీళ్లు తీసుకెళ్లేటువంటి కేటాయింపులకు కానీ అన్నిటికీ కలిపి 44,000 క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీ అంటే నీటిని తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఆ రెగ్యులేటర్ దగ్గర ఉన్నప్పటికి కూడా 800 శ్రీశైలం డ్యాంలో 880 అడుగులు వస్తే కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్లు నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. 854 అడుగుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వెళ్లాలంటే 7,000 క్యూసెక్లు మాత్రమే వెళ్లేటువంటి అవకాశం. ఇక 841 అడుగులు ఉంటే కనుక అసలు ఆ చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. మరి అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అన్ని స్కీములకు కూడా 800 అడుగుల దగ్గర నుంచే వారి స్కీములన్నీ కూడా పనిచేస్తున్నాయి. దాని కొరకే ఈ రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి కష్టాలన్నింటినీ కూడా పోగొట్టడం కోసం రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే కాలువలు వెడల్పు చేయడం కానీ ఇట్లాంటి 14 పనుల్ని చేపట్టడానికి వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణకు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తికి అయితే 796 అడుగుల నుండే విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రారంభించవచ్చు. కానీ మనకట్లా అసలు ఆంధ్రాకి ఆ పరిస్థితులు లేనన్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ కరువును నివారించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ పనులు త్వరితగతిన చేపట్టాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఎన్ని అడుగుల్లో పెడుతున్నామో ఈ 14 పనులు ఏమేం పనులు, ఈ పనులు అన్నీ కూడా అన్ని శ్రీశైలం నుంచి లిఫ్ట్లు ఉండవు. ఒక చోట నుంచి వెనకాల రాయలసీమలో రిజర్వాయర్లు అంటే మనకి నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నిటిని ఆ వర్కుల వారీగా మీకు అంతా ఇస్తాను. సమయం లేనందున ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సీక్రెట్ జీవోలు ఉండవు, దొంగ పనులు ఉండవు, దాచి పనులు చేయటం ఉండదు. ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తాం, తీసుకెళ్ళి చూపిస్తాం కూడా. ఎక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏమండి ఇస్తాను, బట్ ఏమండి ఎంతైనా అది డబ్బులు ఎంతైనా ఉన్నాయి, ప్రభుత్వం వెనకాడేది లేదు. ఈ పథకాలన్నీ కూడా ఈ అంచనాలతో తయారు చేసి ముందుకెళ్ళాలి అని చెప్పనేది ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బాపట్లలో కొత్తగా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం మూలపాలెం, జమ్ములపాలెం ఈ రెవెన్యూ గ్రామాల్లోని 51 ఎకరాలని ప్రభుత్వ బాపట్ల మెడికల్ కాలేజీకి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది.